కామారెడ్డి జిల్లా బొగ్గు గుడిసెవాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాటర్ ట్యాంక్ పైకి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, ఏంటిది చెప్పండి ఒకసారిగా. అంటే ఆ బ్రిడ్జి మీద నిర్మాణం కోసం పనిచేస్తున్నవారు అక్కడ వాగు ఉధృతి పెరగడంతో జల దిగ్బంధులు చిక్కుకుపోయారు అన్నటువంటి వార్త వస్తూ ఉంది. అసలు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని రక్షించే భాగంగా ఎటువంటి అధికారులు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? దానికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, కామారెడ్డి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగానే ప్రాజెక్టులని పొంగు పొర్లుతున్న పరిస్థితి. ఇళ్లలో కూడా కొన్ని ప్రాంతాలలో కూడా నీరు పోయిన పరిస్థితి. అయితే నిజాం సాగర్ మండలం బొగ్గుగుడిసె వాగుల్లో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారు వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం కూడా ఎదురు చేస్తా ఉన్నారు. అక్కడే గత సంవత్సరం క్రితం నుంచి అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కొందరు కార్మికులను తీసుకొని వచ్చారు. అయితే రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వీరు బ్రిడ్జిలో లోపలనే అక్కడ పనిచేస్తున్న రేకుల షెడ్లోనే ఉంటున్నారు. అయితే రేకుల షెడ్లు అనుకోకుండా భారీగా వర్షాలు కురిన జల దిగ్బంధంలో వీళ్ళంతా కూడా దిక్కుకోవడంతో పైకి ఎక్కి కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి. తమను ఆదుకోవాలంటూ కూడా వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా అటువైపు వెళ్ళే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే నిజాం సాగర్, బాన్స్వాడ, ఎల్లారెడ్డికి రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు కూడా అన్ని కోణాల నుంచి కూడా వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అంతేకాకుండా ఆ ప్రాంతంలో నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద పోటెత్తడంతో సుమారుగా 16 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తారన్న పరిస్థితి ఉంది. ఇన్ఫో చూసినట్లయితే కనుక నిజాం సాగర్ ప్రాజెక్టు 78,406 క్యూసెక్లు వస్తుంది. అవుట్ఫ్లో కూడా 1,52,848 క్యూసెక్లను కూడా అవుట్ఫ్లో వదులుతా ఉన్నారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసినట్లయితే 1,405 కాగా 5 ఉంది. అయితే ప్రస్తుతం అయితే 1,404 చేరింది. అయితే ప్రాజెక్టు పూర్తి 17.800 టీఎంసీలు కాగా 17 టీఎంసీలకు కూడా చేరింది. అయితే భారీగా కురుస్తున్న రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతానికి కూడా జలమయమైన పరిస్థితి, వాగులు వంకులు పొంగిపొరున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే కూడా నిజాం సాగర్ ప్రాజెక్టులో చిక్కుకున్న 10 మంది కార్మికులను ప్రయత్నించేందుకు అటు సహాయక బృందాలను కూడా పంపించేందుకు అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాలలో రోడ్లు తెగిపోవడంతో రవాణాకు ఇబ్బందికరంగా మారుతూ అధికారులు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఎలాగైనా రక్షించేందుకు కూడా వాళ్ళు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కళ్యాణి వాగు, సింగీతం, పోచారం ఈ ప్రాజెక్టులని పొంగు పొలుతుండటంతో సింగీతం వాగు కళ్యాణి వాగు వద్ద కూడా మరో ముగ్గురు కూడా అక్కడ కూడా కోళ్ల ఫారం పనిచేసి కార్మికులు చిక్కున్న వారిని కూడా రక్షించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రహదారులు ఇబ్బందుల కారణంగానే ఆ ప్రాంతానికి అధికారులు అయితే రెస్క్యూ టీములు కూడా చేరుకోలేని పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.